అందరికీ నమస్కారం. తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత 10వ అధ్యాయం సంపూర్ణంగా నేర్చుకుందాం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10మోऽధ్యాయః విభూతియోగః. ఈ శ్లోకం శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. వివరణ: శ్రీ భగవానుడు చెప్పును, గొప్ప బాహువులు గలవో అర్జున, నా మాటలు విని సంతసించుచున్న నీకు హితమును కలుగజేయు ఉద్దేశ్యముతో మరలా ఏ శ్రేష్టమగు వాక్యమును నేను చెప్పబోచున్నాను, దానిని వినుము. రెండవ శ్లోకం నమే విదుఃసురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. వివరణ: దేవతలకు గాని మహర్షులకు గాని నా మూలస్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే. మూడవ శ్లోకం యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. వివరణ: ఎవడు నన్ను పుట్టుకలేని వానిగను అనాది రూపునుగను సమస్త లోకములకు నియామకునిగను తెలుసుకొనుచున్నాడో అతడు మనుష్యులలో అజ్ఞానం లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడివడబడుచున్నాడు. 4-5 శ్లోకాలు బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశోయసః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధః. వివరణ: బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, నాశము, భయము లేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ప్రాణుల యొక్క ఈ ప్రకారములైన నానా విధములగు గుణములు నా వలననే కలుగుచున్నవి. 6వ శ్లోకం మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమా ప్రజాః. వివరణ: లోకమునంది ప్రజలు ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షులను, సనకాదులైన 4 దేవర్షులను, మనువులు 14 నా యొక్క భావము గలవారై నా యొక్క మనస్సంకల్పము వలననే పుట్టిరి. 7వ శ్లోకం ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. వివరణ: నా యొక్క ఈ విభూతిని, యోగమును ఎవడు యథార్థంగా తెలుసుకొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు.
8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. వివరణ. ఈ సమస్త జగత్తుకు మూల కారణమును ప్రభువును నేనే. నా వలననే సమస్త సృష్టి జరుగుతున్నదని తెలుసుకున్న జ్ఞానులు పరిపూర్ణ భక్తిభావముతో నన్నే కొలుచుచున్నారు. 9వ శ్లోకం. మచ్చిత్తామద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వివరణ. నా తత్వమెరిగిన నా భక్తులు లోక వ్యవహారపు వ్యర్థపు మాటలు గాక నా యందు సమర్పించిన మనస్సు కలవారై భగవన్మహిమను తెలుపు శాస్త్ర శ్రవణ ధ్యానములతోనూ పరస్పరము చర్చించుకొనుచు తమకు తెలిసిన నా మహిమలను ఇతరులకు బోధిస్తూ ఇంతకు మించిన పరమార్థము లేదని తెలుస్తూ సంతృప్తిని ఆనందమును పొందుచున్నారు. 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏవ మాముపయాంతి తే. వివరణ. నిరంతరము నన్ను సేవించు అట్టి భక్తులను తరింపచేయుటకై వారు విజ్ఞానముచే నన్ను పొందగలరో అట్టి సాధనా జ్ఞానమును వారి అంతఃకరణమందుండి స్వప్న రూపమున గాని మహాత్ముల సందేశ రూపమున గాని వారికి కలుగజేయుచున్నాను. 11వ శ్లోకం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. వివరణ. అట్టి భక్తులను దయచూపుటకు నేను వారి అంతఃకరణమందుండి మోహరూప అజ్ఞానమును జ్ఞానమను దీపముచే తొలగించుచున్నాను. 12వ శ్లోకం. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. వివరణ. తన భక్తులకు మేలు చేయవలనను తలంపుతో అపార ప్రేమను చూపుతున్న భగవానునితో అర్జునుడు, ఓ కృష్ణ, నీవు పరబ్రహ్మవు, పరంధాముడివి, పరమ పావనుడవు, శాశ్వతుడవు, ఆదిదేవుడవు, పుట్టుకలేని వాడవు, సమస్తమునకు ప్రభువులు మీరే. 13వ శ్లోకం. ఆహుత్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. వివరణ. నీవు చెప్పిన విధముగా సప్త ఋషులు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు, దేవర్షియగు నారదుడు నిన్ను స్తుతించుచున్నారు. ఆ ప్రకారముగానే మీరును చెప్పుచున్నారు. 14వ శ్లోకం. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. వివరణ. ఓ కేశవ, దేనిని గూర్చి మీరు చెప్పుచున్నారో అదంతయు సత్యమని తలచుచున్నాను. ఈ సృష్టికి ఆధారభూతుడవు, ఆద్యంతరహితుడవగు నిన్ను దేవతలు గాని దానవులు గాని ఎరుగజాలరు కదా. 15వ శ్లోకం. స్వయమేవాత్మవాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేసా దేవదేవ జగత్పతే. వివరణ. దేవతలచే పూజించబడువాడు, సకల ప్రాణుల యందు అంతర్యామివై ప్రవర్తింపచేయువాడు,
సకల జీవులకు ఆహారమిచ్చు జగద్రక్షుడు వగు ఓ పురుషోత్తమ, నిన్ను నీవే ఎరుగుదువు. 16వ శ్లోకం. భక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. వివరణ. నీ దివ్యమగు మహిమలచే సమస్త లోకముల యందు వ్యాపించి ఉన్నావు. అట్టి దివ్యమగు అవతార మహిమ విశేషములను నిశ్శేషముగా చెప్పుటకు మీరే తగి ఉన్నారు. 17వ శ్లోకం. కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. వివరణ. ఓ యోగేశ్వర, నిన్ను ఏ ఏ రూపములుగా తలచి ధ్యానించవలనో అట్టి సాకారముగు కొన్ని అవతారములను తెలుపమని ప్రార్థిస్తున్నాను. 18వ శ్లోకం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. వివరణ. సమస్త లోకముల యందు వేర్వేరు రూపములుగా వ్యాపించి ఉన్న మిమ్ము ఒకే బ్రహ్మముగా ఉపాసించమని చెప్పుచున్నను. భేద దృష్టి గల నేను నా ఉపాసనను స్థిరపరచుటకై మీ యొక్క అవతార విశేషములను మరలా చెప్పమని అడుగుచున్నాను. మీ అమృతమగు వాక్కులు ఎంత వినుచున్నను తృప్తి కలుగుటలేదు. 19వ శ్లోకం. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. వివరణ. కురువంశ శ్రేష్ఠ, నా అపరిమిత శక్తిచే ముల్లోకములు వ్యాపించి ఉన్నాను. అట్టి దివ్యములు ముఖ్యములగు కొన్నిటిని చెప్పెదను. నా యొక్క విభూతి విస్తారములకు అంతము లేదు. 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. వివరణ. నిద్రను జయించిన వాడా, సకల జీవుల యందు ప్రత్యేగాత్మను నేనే. జీవుల సృష్టి స్థితి లయలు నేనే. ఈ ప్రపంచము యొక్క ఆది అంతములు నేనే. 21వ శ్లోకం. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. వివరణ. 12 ఆదిత్యులలో విష్ణువును, ప్రకాశించు వారిలో సూర్యుడును, సప్తవాయువులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను నేనే. 22వ శ్లోకం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వివరణ. వేదములు 4 సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియములలో మనస్సును, సమస్త శరీరముల యందు జీవరూప చైతన్యమును నేనే. 23వ శ్లోకం. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. వివరణ. ఏకాదశ రుద్రులలో శంకరుడను, యక్షరాక్షసులలో కుబేరుడను, అష్టవస్తువులలో అగ్నియను వసువును, శిఖరములు గల పర్వతములలో మేరు పర్వతాన్ని నేనే. 24వ శ్లోకం. పురోధసం చ ముఖ్య
వాక్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. వివరణ: దేవ పురోహితులలో బృహస్పతిని, దేవసేనాధిపతియగు కుమారస్వామిని, జలాశయములలో సముద్రాన్ని నేనే. 25వ శ్లోకం. మహర్షీణాం భృగురహం గిరామస్మేయకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయః. వివరణ: మహర్షులలో ధర్మబోధకుడనగు భృగువును, వేదములలో ప్రణవమంత్రముగు ఓంకారమను ఏకాక్షరాన్ని, యజ్ఞములలో హింసారహితముగు మానసిక జపమును, స్థిరమగు పదార్థములలో హిమాలయ పర్వతము నేనే ఉన్నాను. 26వ శ్లోకం. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వివరణ: వృక్షములలో అశ్వత్థ రావి వృక్షమును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మునీంద్రుడను నేనే. 27వ శ్లోకం. ఉచ్చైర్శవసమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. వివరణ: క్షీరసాగర మథనంలో పుట్టిన ఉచ్చైశ్రవణమను గుర్రమును, ఇంద్రుని వాహనమగు ఐరావతాన్ని నేనే. మానవులలో ధర్మపాలన చేయు రాజుగా నన్నెరుగుము. 28వ శ్లోకం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజవశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. వివరణ: ఆయుధములలో ఇంద్రుని ఆయుధమగు వజ్రాయుధాన్ని, పాడిచ్చు ఆవులలో కామధేనువును, జీవుల ఉత్పత్తి కారణమగు మన్మధుడను, సర్పములలో శివుని మెడలో నుండు వాసుకుని నేనే. 29వ శ్లోకం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం. 29వ శ్లోకం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. వివరణ: అనేక శిరస్సులు కలిగి విషము లేని నాగుపావనులలో అనంతుడను, జలదేవతలలో వరుణుడను, పితృదేవతలలో ఆర్యముడను, జనుల పాపపుణ్యములను అనుసరించి స్వర్గనరకములకు పంపుటలో ధర్మముగా ప్రవర్తించు యమధర్మరాజును నేనే. 30వ శ్లోకం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. వివరణ: అసురులలో సత్వగుణము, దైవభక్తి కలిగిన సాత్వికుడువగు ప్రహ్లాదుడును, శుభాశుభములు కలుగచేయు కాలమును నేనే. మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను నేనే. 31వ శ్లోకం. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. వేగవంతులలో పరిశుద్ధత కలుగచేయు వాయువును, ఆయుధములు ధరించు వారిలో శ్రీరాముణ్ణి, జలజంతువులలో మొసలిని, నదులలో పాపహరణము
పవిత్రము గావించు గంగానదిని నేనే. 32వ శ్లోకం. సర్గాణమాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. వివరణ. ఓ అర్జున, ఈ సృష్టి యొక్క ఉత్పత్తి స్థితి లయలు నేనే. విద్యలలో శ్రేష్టమైనది దుఃఖరాహిత్యమును ఆనంద ప్రాప్తిని కలుగజేయు ఆధ్యాత్మ విద్యను నేనే. వాదించు వారి వాదము జల్పము వితండములలో తత్వనిశ్చయం చేయు వాదమును నేనే. 33వ శ్లోకం. అక్షరాణమకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతోముఖః. వివరణ. అక్షరములలో అకారమును అనేక పదములను ఒకటిగా చేర్చుటనే ద్వంద్వ సమాసం అందురు. ఆ ద్వంద్వ సమాసమును నేనే. నాశనం లేని కాలమును సర్వత్రా ముఖము కలిగి కర్మఫల ప్రదాతను నేనే. 34వ శ్లోకం. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. వివరణ. ప్రళయకాలమందు సర్వము లయపరుచుకొని మృత్యువును నేనే. సకల ప్రాణుల ఉత్పత్తికి కారణము నేనే. స్త్రీలలో జ్ఞానము, ధనము, మధురవాక్కు, కీర్తి, ధారణ శక్తి, ధైర్యము, ఓర్పు అను 7 గుణములు నేనే. 35వ శ్లోకం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. వివరణ. సామవేద గాన మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో 24 అక్షరములు గల గాయత్రీ మంత్రమును, మాసములలో మార్గశిర మాసమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. 36వ శ్లోకం. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. వివరణ. సప్తవ్యసనములలో జూదము దృష్టకృత్యముగను వంచన వ్యాపారముగను చెప్పబడి ఈ వ్యసనములను పరిత్యజించమనియే చెప్పిరి. తేజస్సు గల వారి యొక్క తేజస్సును, విజేతల యొక్క విజయాన్ని, ధైర్యమును, ఉత్సాహములతో కూడిన ప్రయత్నములను నేనే. సాత్వికుల సత్వగుణమును నేనే. 37వ శ్లోకం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః. వివరణ. యాదవులలో వసుదేవుని పుత్రుడనగు కృష్ణుడను, పాండవులలో అర్జునుడను, గొప్ప విజ్ఞానమును గలవారిలో భృగు మహర్షి కుమారుడైన శుక్రాచార్యుడను నేనే. మహర్షులలో వ్యాసుడను నేనే. 38. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. వివరణ. దుష్టులను శిక్షించుటలో దండన ప్రక్రియను నేనే. జయింపదలిచిన వారి యొక్క నీతితో కూడిన జయమును నేనే. మౌనములో మానసిక మౌనమును నేనే. ముక్తికి మార్గమును చూపు ఆధ్యాత్మ జ్ఞానమును నేనే. 39. యచ్చాపి సర్వభూతానాం బీదం తదహమర్జున న తదస్తి
నాస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. వివరణ: సకల జీవుల ఉత్పత్తికి కారణమగు బీజములు నేనే. నాకంటే వేరకు స్థావర జంగమాత్మక వస్తువు ఏదియు ఈ ముల్లోకములందు లేదు. 40వ శ్లోకం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. వివరణ: ఓ శత్రు సంతాపక అర్జున, అద్భుతమగు నా విభూతి మహత్యములకు అంతము లేదు. అయినను కొన్ని సంక్షిప్తంగా నీకిప్పుడు చెప్పితిని. 41వ శ్లోకం. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్చితమేవ వా తత్తదేవాగచ్చత్వం మమ తేజోంస సంభవం. వివరణ: ఈ లోకమందు గాని మరే ఇతర లోకమందు గాని చేతన అచేతన వస్తువేదైనను సమృద్ధి సద్గుణముల చేతను, తేజస్సు వేగములచే గాని, బల పౌరుషములచే గాని, ఆకార దారుఢ్యముచే గాని ఉత్సాహముగా కనిపించు జీవిగా వస్తువును గాని నా అంశగా ఎరుగుము. 42వ శ్లోకం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అర్జున, విస్తారముగు ఈ విభూతులలో నీకేమి ప్రయోజనము? ఈ జగత్తంతయు నా ఏకాంశ చేతనే వ్యాపించి ఉన్నది. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10మోऽధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు.